హరే కృష్ణ. వెల్కమ్ టు హెచ్ఆర్కే యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం భగవద్గీతలో 11వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. 11వ అధ్యాయము విశ్వరూప దర్శన యోగం. అర్జునుడు పలికెను, నా మీద దయచే నీవు తెలియపరిచిన ఈ యొక్క పరమ రహస్యమైన ఆధ్యాత్మిక జ్ఞానము విన్న తరువాత నా మోహము ఇప్పుడు తొలగిపోయినది. సర్వప్రాణుల ఉత్పత్తి మరియు అవ్యక్తమైపోవటము విషయం గురించి విస్తారముగా నీ నుండి విన్నాను. ఓ తామర వంటి నేత్రములు కలవాడా, నిత్య శాశ్వతమైన నీ మహత్యము కూడా విన్నాను. ఓ ప్రభు, నీవెవరో నీవే చెప్పినట్టు నీవు సరిగ్గా అటువంటి దివ్య స్వరూపానివే. ఇప్పుడు నాకు నీ యొక్క దివ్య విశ్వరూపమును చూడాలనే కోరిక కలుగుతున్నది. ఓ పురుషోత్తమా, ఓ యోగేశ్వర, నాకు దాన్ని దర్శించగలిగే శక్తి ఉంది అని నీవు అనుకుంటే దయచేసి ఆ యొక్క నిత్య శాశ్వతమైన విశ్వరూపమును నాకు చూపించుము. శ్రీ భగవానుడు ఇలా పలికెను, వివిధములైన ఆకృతులు, పరిమాణములు మరియు వర్ణములతో ఉన్న వందల వేల అద్భుతమైన నా యొక్క స్వరూపములను ఇదిగో తిలికించుము ఓ పార్థ. నాలో పరికించుము ఓ భరత వంశీయుడా. 12 అదితి పుత్రులను, 8 మంది వసువులను, 11 రుద్రులను, 2 అశ్విని కుమారులను, అంతేకాక 49 మరుత్తుల మరియు మరెన్నెన్నో ఇంతకు పూర్వం తెలియపరచడాన్ని అద్భుతములను కూడా చూడుము. ఒక్కచోటే కూడి ఉన్న సమస్త చరాచరములను కలిగి ఉన్న జగత్తును నా విశ్వరూపము ఎందే దర్శించుము. ఇప్పుడు ఓ అర్జున, ఇంకా మరేదైనా చూడదలుచుకున్న వాటన్నిటినీ నా విశ్వరూపము ఎందే తిలకించుము. కానీ నా యొక్క విశ్వరూపమును నీ ప్రాకృతిక కళ్ళతో చూడలేవు. కాబట్టి నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను. నా యొక్క మహాద్భుత వైభవమును దర్శించుము. సంజయుడు పలికెను, ఓ మహారాజా. ఇట్లు పలికిన పిదప ఆ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు తన యొక్క దివ్యమైన మరియు వైభవపేతమైన రూపమును అర్జునుడికి చూపెను. ఆ యొక్క విశ్వరూపములో అర్జునుడు అనంతమైన ముఖములు మరియు కన్నులను దర్శించాడు. అవి ఎన్నెన్నో దివ్యమైన ఆభరణములను మరియు అనేక రకాల దివ్య ఆయుధములను కలిగి ఉన్నాయి. ఆ స్వరూపము తన శరీరంపై అనేక మాలలను కలిగి ఉంది మరియు దివ్య సుగంధ పరిమళ పూరితమైన గుబాలిస్తుంది. మహాద్భుతమైన అనంతమైన ఈశ్వరునిగా సర్వత్రా తన ముఖముతో తనను తాను వ్యక్తపరుచుకున్నాడు. ఆకాశంలో 1000 మంది సూర్యులు ఒకే సమయంలో ప్రకాశించిన ఆ మహోన్నత రూపము యొక్క తేజస్సును సాటిరావు. అక్కడ ఆ దేవదేవుని శరీరం యందు సమస్త బ్రహ్మాండములన్నీ ఒక్కచోటే ఉన్నట్టు అర్జునుడు దర్శించాడు. అప్పుడు పరమాశ్చర్యమునకు లోనయ్యి రోమములు నిక్కబొట్టు కొరుచుకున్నవాడైన అర్జునుడు చేతులు జోడించి తల వంచి నమస్కరిస్తూ భగవంతుడిని ఈ విధంగా స్తుతించాడు. అర్జునుడు ఇలా చెప్పెను, ఓ శ్రీకృష్ణ, నీ దేహం ఎందు నేను సకల దేవతలను, ఎన్నెన్నో ప్రాణకోటి సమాహములను దర్శిస్తున్నాను. కమలము ఎందు కూర్చొని ఉన్న బ్రహ్మదేవుణ్ణి, శివుడిని, అందరు ఋషులను మరియు దివ్య సర్పములను చూస్తున్నాను. అసంఖ్యాకమైన చేతులతో, ఉదరములతో, ముఖములతో మరియు కళ్ళతో ఉన్న నీ యొక్క అనంతమైన రూపములను అన్ని దిశలలో చూస్తున్నాను. ఓ విశ్వేశ్వర, విశ్వమే నీ యొక్క స్వరూపముగా కలవాడా, నీ యందు ఎటువంటి ఆది మధ్యాంతరములు చూడలేకున్నాను. కిరీటముతో చక్రగద ఆయుధములు కలిగి సర్వత్రా ప్రకాశించుచున్న నీ యొక్క ఆశ్చర్యకిత స్వరూపమును దర్శిస్తున్నాను. సూర్యునిలా అన్ని దిశలలో అగ్నిని విరజిమ్ముతున్న నీ తేజస్సుచే నిన్ను చూడటానికి కష్టతరంగా ఉన్నది. నీవే అనశర్వమైన పరమేశ్వరుడవు అని వేదములచే ప్రతిపాదింపబడిన పరమ సత్యము అని తెలుసుకున్నాను. నీవే సమస్త సృష్టికి ఆధారము. నీవే సనాతన ధర్మమునకు నిత్య రక్షకుడవు. నీవే నిత్య శాశ్వతమైన సర్వోత్కృష్ట భగవంతుడవు. నీవు ఆది మధ్య అంతము లేనివాడవు. నీ శక్తి అపరితమైనది. నీకు అనంతమైన బాహువులు కలవు. సూర్యచంద్రులు నీ నేత్రముల వంటివి మరియు అగ్నిని నోరు వంటిది. సమస్త సృష్టిని నీ తేజస్సుచే వెచ్చగా ఉత్తేజ పరుచుతున్నటువంటి నిన్ను నేను దర్శిస్తున్నాను. దివి నుండి భువి వరకు గల మధ్య ప్రదేశమంతా మరియు
అన్ని దిశలలో కూడా నీవే వ్యాపించి ఉన్నావు. ఓ మహాత్మా, నీ యొక్క అద్భుతమైన మరియు భయంకరమైన స్వరూపమును దర్శిస్తూ ముల్లోకములు భయంతో కంపించిపోవడం నేను గమనిస్తున్నాను. దేవతలందరూ నీలో ప్రవేశిస్తూ నీ యొక్క ఆశ్రయం పొందుతున్నారు. కొందరు భీతులై చేతులు జోడించి నిన్ను కీర్తిస్తున్నారు. మహర్షులు, సిద్ధులు మంగళకరమైన స్తోత్రములతో, కీర్తనలతో నిన్ను స్తుతిస్తున్నారు. రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్విని కుమారులు, మరత్తులు, పితరులు, గంధర్వులు, యక్షులు, అసురులు మరియు సిద్ధులు అందరూ కూడా సంభ్రమాశ్చర్యములతో నిన్నే తిలకిస్తున్నారు. ఓ మహాప్రభు, ఎన్నెన్నో నోళ్ళు, కళ్ళు, చేతులు, ఊరువులు, కాళ్ళు, ఉదరములు మరియు భయంకరమైన పళ్ళతో ఉన్న నీ మహాద్భుతమైన స్వరూపము పట్ల పూజ్యభావంతో సమస్త లోకములు మరియు నేను కూడా భయకంపితమై ఉన్నాను. హే విష్ణు, ఆకాశమును తాకుతూ ఎన్నెన్నో వర్ణములతో ప్రకాశిస్తూ పెద్దగా తెరిచి ఉన్న నోర్లతో విశాలమైన అగ్నిగుండముల వంటి నీ కన్నులతో ఉన్న నీ స్వరూపమును చూస్తున్న నాకు భయముతో గుండె అదిరిపోతున్నది. నేను ధైర్యమును మరియు మానసిక ప్రశాంతతను కోల్పోయాను. ప్రళయకాల సమయంలో కనిపించేటువంటి ప్రజ్వలించే అగ్నిలా భయంకరమైన దంతములతో ఉన్న ఎన్నో నోర్లతో ఉన్న నిన్ను చూసిన పిదప నేను ఎక్కడున్నానో మరియు ఎక్కడికి పోవాలో మర్చిపోతున్నాను. ఓ దేవదేవా, నీవే జగత్తుకి ఆశ్రయము. దయచేసి నా మీద కృప చూపుము. ధృతరాష్ట్రుడి కుమారులందరూ వారి సహచార రాజులతో సహా భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు ఇంకా మన పక్షమున ఉన్న యోధులు కూడా తలకిందులుగా నీ భయంకరమైన నోళ్ళల్లోనికి త్వరితగతిగా ప్రవేశిస్తున్నారు. కొందరి తలలు నీ భీకరమైన పళ్ళ మధ్యలో చితికిపోయినట్టు నేను చూస్తున్నాను. ఎన్నో నదుల నీటి తరంగాలు సముద్రములోనికి వేగంగా పారుతూ వచ్చి కలిసిపోయినట్లు ఈ గొప్ప గొప్ప యోధులు అందరూ నీ ప్రజ్వలించే నోళ్లలోనికి ప్రవేశిస్తున్నారు. అగ్గిపురుగులు ఎలాగైతే అత్యంత వేగముతో వచ్చి మంటలు పడి నాశనం అయిపోతాయో, ఈ యొక్క సైన్యములు కూడా నీ నోళ్లలోనికి ప్రవేశిస్తున్నారు. నీ యొక్క భయంకరమైన నాలుకలతో అన్ని దిక్కుల ఎన్నెన్నో ప్రాణులను గ్రసించి వేస్తూ నీ యొక్క ప్రజ్వలిత నోళ్లతో వారిని గబలించి వేస్తున్నావు. హే విష్ణు, నీవు సమస్త జగత్తును నీ యొక్క భయంకరమైన సర్వవ్యాప్తమైన తేజో కిరణాలతో తప్పింపజేయుచున్నావు. నీవెవరో తెలియచేయము. ఓ భయంకర రూపము కలవాడా, ఓ దేవదేవ, నీ ముందు ప్రణమిల్లుతున్నాను. దయచేసి నాపై కృప చూపుము. సమస్త సృష్టికి ముందే ఉన్న నీ గురించి నీవెవరో తెలుసుకోగోరుతున్నాను. ఎందుకంటే నీ స్వభావం మరియు వ్యవహారమును నేను అర్థం చేసుకోలేకున్నాను. శ్రీ భగవానుడు ఇలా పలికెను. నేను మహాకాలమును, సమస్త లోకమునకు సర్వనాశనము చేసే మూల కారణమును. నీ యొక్క ప్రమేయం లేకున్నను ప్రతిపక్షమున నిలిచి ఉన్న యోధులు ఎవ్వరు మిగిలరు, నశిస్తారు. కాబట్టి ఓ సవ్యసాచి, లెమ్ము, కీర్తిని పొందుము, శత్రువులను జయించుము మరియు సర్వ సంపదలతో ఉన్న సామ్రాజ్యమును అనుభవించుము. ఈ యోధులు ఇంతకు పూర్వమే నాచే సంహరింపబడి ఉన్నారు. కేవలం నా పనిలో ఒక పనిముట్టుగా ఉండగలవు. ద్రోణాచార్యుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు ఇంకా ఇతర వీరయోధులు అందరూ నాచే ఇప్పటికీ సంహరింపబడ్డారు. కాబట్టి వ్యాకుల పడకుండా వారిని అంతం చేయుము. కేవలం పోరాడుము. నీవు ఈ యుద్ధంలో శత్రువులపై విజయం సాధిస్తావు. సంజయుడు పలికెను. కేశవుడు పలికిన మాటలు విన్న తరువాత అర్జునుడు భీతితో వణికిపోయాడు. చేతులు జోడించి శ్రీకృష్ణుడి ఎదుట వంగి నమస్కరిస్తూ భయము ఆవరించి గద్గద స్వరూపముతో ఇలా పలికెను. అర్జునుడు పలికెను. హే హృషికేశ, ఇంద్రియములకు అధిపతి, సమస్త జగత్తు నిన్ను కీర్తించుచు ఆనంద హర్షములతో ఉన్నది మరియు నీ పట్ల ప్రేమతో నిండిపోయినది. ఇది సముచితమే. రాక్షసులు భయముతో భీతిల్లి నీ నుండి దూరముగా అన్ని దిక్కులలో పారిపోతున్నారు మరియు ఎంతోమంది సిద్ధగణములు నీకు ప్రణమిల్లుతున్నారు. ఓ మహాత్మా, మూల సృష్టికరి అయిన బ్రహ్మదేవుని కంటే ఉన్నతమైన వారు కూడా నీ ముందు ఎందుకు ప్రణమిల్లకూడదు?
ఓ అనంతుడా, ఓ దేవతల ప్రభు, ఈ జగత్తుకి ఆశ్రయమైన వాడా, నీవు వ్యక్త అవ్యక్తములకు అతీతమైన అక్షరుడవు. నీవే సనాతనమైన భగవంతుడవు మరియు ఆది దేవుడవు. నీవే విశ్వమంతటికి ఉన్న ఒకే ఒక్క ఆధారము, ఆశ్రయము. నీవు సర్వజ్ఞుడవు మరియు తెలుసుకోబడవలసిన వాడవు. నీవే పరంధామము. ఓ అనంతరూప, నీవే సమస్త జగత్తు ఎందు వ్యాపించి ఉన్నవాడవు. నీవే వాయుదేవుడవు, యమధర్మరాజువు, అగ్నిదేవుడవు, వరుణదేవుడవు మరియు చంద్రుడవు. నీవే సృష్టికర్త బ్రహ్మవు మరియు సర్వభూతముల పితామహుడవు. నీకు నేను వేలసార్లు నమస్కరిస్తున్నాను, మరల మరల నమస్కరిస్తున్నాను. అనంతమైన శక్తి సామర్థ్యముల గల ప్రభువు, నీకు ఎదురుగా ఉండి మరియు వెనుక నుండి కూడా నమస్కరిస్తున్నాను. నిజానికి అన్ని వైపుల నుండి నమస్కరిస్తున్నాను. నీవు అనంతమైన సామర్థ్యము, పరాక్రమము కలిగిన వాడివై అన్నిట వ్యాపించి ఉన్నావు. అందుకే సమస్తం నీ స్వరూపమే. నీవి నా సకుడవు, మిత్రుడవు అనుకుంటూ అతి చనువుతో నిన్ను ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ నా ప్రియమిత్రమా అని పిలిచాను. నీ మహత్వము తెలియక నిర్లక్ష్యముగా అతి చనువుతో ప్రవర్తించాను. ఆడుకుంటున్నప్పుడు కానీ, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ, భోజనం చేస్తున్నప్పుడు కానీ, ఏకాంతముగా ఉన్నప్పుడు కానీ, లేదా ఇతరుల సమక్షంలో కానీ, ఒకవేళ నీ పట్ల హాస్యనికమైన నేను అమర్యాదతో ప్రవర్తించినట్లయితే వాటన్నిటికీ నేను క్షమాపణలు వేడుకుంటున్నాను. నీవే సమస్త విశ్వమునకు, చరాచర ప్రాణులన్నిటికీ తండ్రివి. నీవే సర్వశ్రేష్టమైన ఆరాధ్య యోగ్యుడవు మరియు సర్వోత్కృష్ట ఆధ్యాత్మిక గురువవు. ఓ అసమానమైన శక్తి గలినవాడా, ముల్లోకాలలో నీకు సమానులు లేనప్పుడు నిన్ను మించిన వారు మాత్రం ఎవరుంటారు? అందుకే ఓ ప్రభు, నీకు ప్రణమిల్లుతూ సాష్టాంగ ప్రణామం అర్పిస్తూ నీ కృప వేడుకుంటున్నాను. ఒక తండ్రి కొడుకుని సహించినట్టుగా, ఒక మిత్రుడు తన మిత్రుడిని క్షమించినట్టుగా మరియు ప్రేమించిన వారిని ప్రేమికుడు మన్నించినట్టుగా దయచేసి నా అపరాధములను మన్నింపుము. ఇంతకు మున్నెప్పుడు చూడని నీ యొక్క విశ్వరూపమును చూసిన పిదప నేను పరమానందమును అనుభవిస్తున్నాను. అయినా సరే నా మనస్సు భయముతో వణుకుచున్నది. దయచేసి నాపై కృప చేయుము మరియు తిరిగి మరల నీ యొక్క ప్రసన్నమైన స్వరూపమును చూపుము. ఓ దేవదేవ, ఓ జగత్తుకు ఆశ్రయమును ఇచ్చేవాడా, ఓ 1000 చేతులు కలవాడా, నీవే మూర్తిభవించిన జగత్తు అయిన కిరీటము ధరించి చక్రమును గదను కలిగి ఉన్న నీ యొక్క చతుర్భుజ రూపంలో నిన్ను చూడగోరుతున్నాను. శ్రీ భగవానుడు పలికెను, అర్జున, నీ చేత ప్రసన్నుడనై నా యోగమాయ శక్తి ద్వారా నా యొక్క తేజోవంతమైన, అనంతమైన మరియు సనాతనమైన మూల విశ్వరూపమును నేను నీకు చూపించి తిని. నీకంటే ముందు ఈ రూపమును ఎవ్వరూ చూడలేదు. వేదముల అధ్యయనం వలన కానీ, యజ్ఞ యాగదులు చేయడం వలన కానీ, తపస్సులు దానాల వలన కానీ, తీవ్ర నియమ నిష్టల ఆచరించడం వలన కానీ ఏ మానవుడు కూడా నీవు చూసిన దాన్ని ఇప్పటి వరకు చూడలేదు. ఓ కురుయోధ శ్రేష్ఠుడా, నా యొక్క ఈ భయంకరమైన రూపమును చూసి భయపడవద్దు, భ్రాంతికి లోను కావద్దు. భయరహితముగా ప్రసన్న చిత్తముతో మరొకసారి నా యొక్క స్వరూపమును చూడుము. సంజయుడు పలికెను. ఈ విధముగా పలికిన పిదప దయాళువైన వసుదేవుని తనయుడు తన యొక్క చతుర్భుజ సాకార రూపమును మరలా చూపించెను. తదుపరి సామ్యమైన 2 భుజముల రూపమును స్వీకరించి భీతిల్లిన అర్జునుడిని మరింత శాంతింపచేసెను. అర్జునుడు ఇలా అన్నాడు, ఓ కృష్ణ, నీ యొక్క సామ్యమైన 2 చేతుల మనుష్య రూపము చూసి నా ప్రశాంతతను మళ్ళీ పొందాను మరియు నా మనస్సు సహజ స్థితికి వచ్చినది. శ్రీ భగవానుడు పలికెను, నీవు చూసే నా ఈ యొక్క రూపము దర్శనం పొందడం ఎంతో దుర్లభమైనది. దేవతలు కూడా దీనిని చూడాలని ఆకర్షిస్తుంటారు. వేదాధ్యయమును వలన, తపస్సుల వలన కానీ, దాన ధర్మాల వలన కానీ, లేదా యజ్ఞముల వలన కానీ నీవు ఇందాక చూసినట్టుగా కనిపించను. ఓ అర్జున, అనన్యమైన భక్తి చేత మాత్రమే నేను నీ ముందే నిల్చుని ఉన్నా నన్నుగా యథార్థముగా తెలుసుకోబడుతావు. ఓ పరంతప, అందువలన నా దివ్య దృష్టిని పొందిన పిదప నాతో ఏకీభవ స్థితిని పొందవచ్చు. ఎవరైతే అన్ని కర్మలను నా కొరకే చేస్తారో,
నా పైనే ఆధారపడతారో మరియు నా పట్ల భక్తితో ఉంటారో, మమకార శక్తులు లేకుండా ఉంటారో, సర్వభూతముల పట్ల విరోధ భావము లేకుండా ఉంటారో, అటువంటి భక్తులు తప్పకుండా నన్నే చేరుకుంటారు. అర్జునుడు శ్రీకృష్ణుడు అడుగుతున్నాడు, నీ దివ్య స్వరూపం నాకు చూపించు, నేను చూడాలనుకుంటున్నాను అడుగుతుంటే, సరే చూడు అని తన దివ్య స్వరూపం చూపిస్తాడనమాట. చూపించే వెంటనే అంతర కౌరవ సైన్యము చనిపోతుంటది. ఇక్కడ పాండవ సైన్యాల్లో కొంతమంది ఆయన నోట్లో పడి నలిగిపోతూ ఉంటారు. ఇది నేను చూడలేకపోతున్నాను. అంత జనాలొచ్చేస్తున్నారు. ఇంకా శివుడు, బ్రహ్మ, విష్ణువు అందరూ అన్ని రూపాలు నీలోనే కనిపిస్తున్నాయి. కొంతమంది నిన్ను పూజిస్తున్నారు, కొంతమంది ఆరాధిస్తున్నారు. నేనింత దివ్య స్వరూపం నేను చూడలేకపోతున్నాను. నార్మల్ స్వరూపానికొచ్చేసేయి. నన్ను నేను ఇంత కష్టంగా చూడలేకపోతున్నాను అంటే, ఈ స్వరూపం నీ కోసం మాత్రమే చూపిస్తున్నాను అర్జున. ఎందుకంటే యుద్ధ రంగంలో ఉంటున్నా కాబట్టి ఈ స్వరూపం అందరు చనిపోయే వాళ్ళే ఇక్కడ అనే స్వరూపం నీకు చూపిస్తున్నాననే ఉద్దేశం ఇస్తున్నాడు. ఎవరైతే యజ్ఞ హోమాలు వాళ్ళు చేస్తుంటారో వాళ్ళకి డిఫరెంట్ స్వరూపం ఉంటుంది. ఈ స్వరూపం ఉండదు. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క స్వరూపం ఉంటుంది అని కృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు. ఇప్పుడు మనం 11వ అధ్యాయం యొక్క పూర్తి అర్థాంతం తెలుసుకుందాం. ఇంతకు క్రితం అధ్యాయంలో అర్జునుడి భక్తిని మరింత వికసింపచేయడానికి శ్రీకృష్ణుడు తన దివ్య విభూతులను వివరించి ఉన్నాడు. సుందరమైనవి, మహాద్భుతమైనవి మరియు శక్తివంతమైనవి అన్నీ కూడా తన వైభవములోని తన చిన్న తలుకులే అని చివరికి సూచనప్రాయంగా తన విశ్వరూపము గురించి ప్రస్తావించాడు. ఈ అధ్యాయంలో అర్జునుడు శ్రీకృష్ణుని విశ్వరూపమును చూడాలని ప్రార్థిస్తున్నాడు. అది సమస్త బ్రహ్మాండములను తనలోనే కలిగి ఉన్న అనంతమైన విశ్వరూపము. శ్రీకృష్ణుడు దానికి ఒప్పుకొని అతనికి దివ్య దృష్టిని ప్రసాదిస్తాడు. అర్జునుడు అప్పుడు సమస్త సృష్టిని ఆ దేవదేవుని శరీరం ఎందే దర్శిస్తాడు. ఆయన అనంతమైన ముఖములను, కళ్ళను, బాహువులను మరియు ఉదరములను ఆ యొక్క మహాద్భుతమైన మరియు అనంతమైన భగవంతుని రూపంలో దర్శిస్తాడు. ఆ స్వరూపమునకు ఎలాంటి మొదలు లేదా తుది లేదు మరియు అన్ని దిశల యందు అనంతమైన పరిమాణంలో వ్యాపించి ఉంది. ఆ యొక్క విశ్వరూప తేజస్సు 1000 సూర్యులు ఒక్కసారిగా ఆకాశములో వెలిగిన కాంతి కంటే తేజోవంతముగా ఉన్నది. ఆ దర్శనం అర్జుని వెంట్రుకలను నిక్కబొడుచుకునేలా చేసింది. ముల్లోకాలు భగవంతుని శాసనానికి భయంతో వణకటం గమనిస్తాడు. దేవతలు ఆయన ఎందే ఆశ్రయం పొంది ఉండటం మరియు మహర్షులు శ్లోకాలు, కీర్తనలను ఆయనను స్తుతించడం ప్రత్యక్షంగా చూస్తాడు. పురుగులు మంటల్లోనికి వేగంగా వెళ్ళి పడిపోయి భస్మమైపోతున్నట్టు ధృతరాష్ట్రుడి కుమారులందరూ వారి అనుబంధ రాజాలతో సహా ఆ భయంకరైన స్వరూపం నోటిలోనికి దూసుకెళ్లడం చూస్తాడు. ఆ విశ్వరూపమును దర్శించడంతో గుండె భయంతో దడదడలాడిపోతున్నది. మానసిక ప్రశాంతత పోయినదని ఒప్పుకుంటాడు. అర్జునుడు భీతిల్లిపోయి ఈ మహోన్నతమైన ప్రభు నిజానికి ఎవరు అని తెలుసుకోవాలనుకుంటాడు. ఎందుకంటే ఈ రూపానికి మరియు తనకు తెలిసిన గురువు మరియు సఖుడైన శ్రీకృష్ణునికి ఏమాత్రం పోలిక లేదు. శ్రీకృష్ణుడు దీనికి సమాధానముగా తానే కాల రూపంలో ముల్లోకాలను నాశనం చేసేవాడను అని చెప్తాడు. కౌరవ మహాయోధులందరూ తనచే పూర్వమే సంహరింపబడ్డారు కాబట్టి విజయం నిశ్చితమైనది. కావున అర్జునుడు ఇక లేచి యుద్ధం చేయాలని అంటాడు. దీనికి ప్రతిస్పందమైన అర్జునుడు శ్రీకృష్ణుడిని అనంతమైన శక్తి సామర్థ్యములు కలిగిన ఈశ్వరునిగా స్తుతించి ఆయనకు పదే పదే నమస్కరిస్తాడు. తమ సుదీర్ఘ మైత్రితో తను ఎప్పుడైనా కృష్ణుడిని సామాన్య మానవునిగా పొరపాటుగా అనుకొని ఆయన మనస్సు నొప్పించేట్టు ఏదైనా తప్పు చేస్తే క్షమించమని అడుగుతాడు. కృప కోసం ప్రార్థించి మరొక్కసారి తిరిగి మనోహరమైన భగవంతుని మామూలు రూపమని చూపమని అడుగుతాడు. శ్రీకృష్ణుడు అతని కోరికను మన్నించి మొదట చతుర్భుజ రూపమునకు వచ్చి తదుపరి తన సుకుమారమైన మరియు రమ్యమైన 2 భుజముల స్వరూపములోనికి వస్తాడు. అర్జునుడు ఏ విధమైన భగవత్ స్వరూపాన్ని దర్శనం చేస్తాడో ఆ దర్శనం లభించడం ఎంత దుర్లభమో అర్జునికి చెప్తాడు. వేదములు అభ్యసించడం వలన, తపస్సులు ఆచరించడం చేత, దాన ధర్మాల చేత లేదా యజ్ఞములు చేయటం ద్వారా కానీ ఆయన నిజ స్వరూపమును దర్శించలేము.
నిష్కలమైన భక్తిచే మాత్రమే ఆయనను అర్జునుడు ఎదుటే ఉన్నవాడిలా నిజ రూపములో తెలుసుకోగలము మరియు ఆయనతో ఏకమవ్వగలము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై శ్రీరామ్ అని. థ్యాంక్ యూ.